నమస్తే, నా పేరు గోవింద్ రెడ్డి, జి కొత్తపల్లి, రాప్తాడు మండల్, అనంతపూర్ జిల్లా. నా ఫోన్ నెంబర్ 9398242321. మీరు చూస్తున్నది గోవింద్ రెడ్డి డ్రాగన్ ఫ్రూట్ ఫామ్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఆల్మోస్ట్ కాయలు ఎండింగ్ స్టేజ్కి వచ్చేసాము. ఇప్పుడు మనము ఏమేమి ఎరువులు వేసుకోవాలో, ఏమేమి న్యూట్రియన్స్ వేసుకోవాలో, ఏమి స్ప్రేయింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. లాస్ట్ వరకు చూడండి, కొత్త రైతులకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ రకం వచ్చేసి జైన్ వెరైటీ, ఎండలకు బాగా తట్టుకుంటుంది, స్పీడ్ గ్రోతింగ్, ఎక్కువ పూతలు వచ్చి బాగా కాయలు వస్తాయి. ఈ సంవత్సరం ఎకరాకు ఇంచుమించు 11 టన్నుల వరకు వచ్చింది. అంతేకాకుండా రోగాలను కూడా బాగా తట్టుకుంటుంది. ఇవన్నీ రైతుల కోసం ఆర్డర్ల మీద కట్ చేసి ఇస్తున్నాము. అందులో తుని, తాడిపత్రి, కొసిగి, గిడ్డలూరు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ జిల్లా, అన్నవరం, వినుకొండ, చెవల్ల, గుండాల, ఇంకా కొన్ని ఊర్లు ఉన్నాయి. ఆ ఊర్లకైతే ఈ సంవత్సరం అయితే మొక్కలైతే ఇచ్చాము. ఇవన్నీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా కార్గో సర్వీసు చేస్తున్నాము. ఎందుకంటే చార్జెస్ వెహికల్స్ తెచ్చుకోవడం వల్ల చాలా ఖర్చులు అవుతున్నాయని ఇలా కార్గోలో పంపిస్తున్నాము. వాళ్ళు కూడా కార్గోలోనే బాగున్నాయని కార్గోలోనే తీసుకుంటున్నాడు. ఇవన్నీ కాటన్ బాక్సుల్లో వేసి కార్గోలో అయితే వేస్తున్నాము. బాక్సు పగిలిపోయిన మొక్కలు ఎక్కడ పోకూడదనే ఉద్దేశంతో ఇలా ప్లాస్టిక్ సంచితో ముడివేసి పంపిస్తున్నాము. బాగా గాలి ఆడాలి, ఎక్కువ గాలి ఆడుకుంటే మొక్కలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇలా చేస్తున్నాము. ఇలా చేస్తున్నందువల్ల మొక్కలు అందరికీ బాగా పోతున్నాయి. ఇక టాపిక్ లేక వస్తే, ఫస్ట్ మేమన్నీ మధ్యలో మడకలు గుంటగా కొట్టించి పశువుల ఎరువు అయితే వేసాము. ఇంకా మేము డిఏపి, సిఎంఎస్, ఐజింక్ వేసాము. ఇప్పుడు గ్రోతింగ్ టైం కాబట్టి ఈ 3 వేయడం వల్ల కూడా మొక్క గ్రోతింగ్ చాలా బాగుంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ ద్వితీయ పోషకాలైన సిఎంఎస్, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ అనేది చాలా అంటే చాలా ముఖ్యం. దాని తర్వాత ఐజింకు, ఇందులో జింకు, మెగ్నీషియము, బోరాను, ఐరన్ ఉంటాయి కాబట్టి ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవి కూడా మనము భూమిలో వేసుకోవాలి. ఈ మూడింటిలో డిఏపి వేసినా వేయకపోయినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా సిఎంఎస్, ఐజింక్ మటుకు ఖచ్చితంగా వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఎందుకంటే సిఎంఎస్లో సల్ఫర్, కాల్షియం, మెగ్నీషియం ఉండడం వల్ల అవి చాలా అంటే చాలా మొక్కకు ఎదుగుదలకు అన్నీ ఉంటాయి. సల్ఫర్ వచ్చేసి పెరుగుదల దశలో ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇంకా ఇప్పుడు మంచు ఎక్కువగా కురుస్తుంది కాబట్టి మనకి తెగుళ్ళు కూడా, మచ్చలు కూడా ఎక్కువ వస్తాయి. అవి కూడా రాకుండా సల్ఫర్ అయితే చేస్తుంది. ఈ సల్ఫర్ వచ్చేసి తేలికపాటి నెలల్లో, ఇసుక నెలల్లో, వర్షపాతం ఎక్కువగా వస్తున్న నెలలో ఈ సల్ఫర్ లోపం ఎక్కువగా ఉంటుంది. ఈ లోపం ఉన్నప్పుడు రోగ నిరోధక శక్తి తక్కువై ఎక్కువగా మచ్చలు వచ్చే కారణం దానికి వచ్చేది. వర్షపాతం ఎక్కువగా ఉన్న నేలల్లో ఇంకా ఈ లోపం ఎక్కువగా ఉంటుంది. వారికి ఎక్కువగా మచ్చలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక కాల్షియం వచ్చేసి ఎగురు దశ, వేరువేస్త, పూతలాడకుండా కాయలకు, మొక్క రోగ నిరోధక శక్తికి ఈ కాల్షియం అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఇది కూడా మొక్కకు చాలా అంటే చాలా అవసరము. అలాగే మెగ్నీషియం, ఇది కూడా పెరుగుదలకు ఎంతో అంటే ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఏవిగా పెరగడానికి, రోగ నిరోధక శక్తి రావడానికి ఉపయోగపడుతుంది.
ఎంత వీలైతే అంత పశువుల ఎరువు ఉపయోగించండి. మొక్క బాగా ఎదుగుదల వచ్చి మంచి ఫలితాలను ఆశిస్తారు. డ్రాగన్ ఫ్రూట్లో మచ్చలు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు సల్ఫర్ను ఖచ్చితంగా డ్రిప్ కన్నా వదలండి, స్ప్రేయింగ్ అన్నది చేయండి, లేకుంటే రెండు కూడా చేయొచ్చు. సల్ఫర్ అనేది చాలా అంటే చాలా ముఖ్యము. మొక్క రోగ నిరోధక శక్తి ఉంటుంది, రోగాలను కూడా పోగొడుతుంది, మనకి మొక్క ఎదుగుదలకు కూడా ఉపయోగపడుతుంది. ఎక్కువగా సముద్ర తీరాలు, ఎక్కువగా వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఈ మచ్చ తెగులు చాలా అంటే చాలా భయంకరంగా వస్తున్నది. వాళ్ళు మొక్కలన్నీ వచ్చిన రోగం వచ్చిన కొమ్మలు కట్ చేసి ఈ సల్ఫర్ స్ప్రేయింగ్ చేయండి, డ్రిప్ కూడా వదలండి. 80% సల్ఫర్ మాత్రమే వాడండి, డ్రిప్ కూడా వదలండి, రిజల్ట్ బాగా ఉంటుంది. ఈ తోట వచ్చేసి తెలంగాణలో శశిరెడ్డి అనే రైతుకైతే ముందు సంవత్సరం ఇచ్చాము. నేను ఇచ్చిన తోటల్లో ఇది కూడా ఒకటి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. ఇంకా మీరు పశువుల్లో ఎరువే కాకుండా గొర్రెల ఎరువు కానీ, కోడిపెంట కానీ, వేప చెక్క కానీ, ఆముదం చెక్క కానీ వేసుకోవచ్చు. మీకు మచ్చ తెగులు, పక్షి కన్ను తెగులు చాలా ఇంకా ఎక్కువగా ఉంటే జిఎస్పి కంపెనీ వాళ్ళది డ్రోనెక్స్ లీటర్కి 1 ml చొప్పున వేసుకోండి. దానికి కాంబినేషన్లో మెర్క్యూరీ ఇది 1.5 గ్రాము లీటర్ నీటికి వేసుకొని 2 కలిపి పిచికారి అయితే చేయండి. చాలా బాగా రిజల్ట్ అయితే ఉంది. ఈ కాయలన్నీ హెవీ పూతల్లో కాయలు, ఎక్కువగా అన్ని పచ్చికాయలే దాదాపుగా కోసేసాము. ఈ కాయలన్నీ ఒకటే కటింగు, 2 ఎకరాల గంగు, 7 టన్నుల 200 కేజీలు అయినాయి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇవి కాయలకు రేటు కూడా నాకు 140 రూపాయలు అయితే వచ్చింది. ఈ వీడియో కొద్ది మంది రైతుల కన్నా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.